నమస్కారం. ఈరోజు చాలా ఉత్తమమైనటువంటి రోజు. ప్రతిరోజు గురించి ఇలాగే చెప్తారు అనుకోవద్దు. ఈ పుష్యమాసంలో వచ్చే శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంది శాస్త్రం. పుత్రదా ఏకాదశి. నరకాలు 14 ఉన్నాయి. ఆ 14 నరకాల్లోనూ ఒక నరకం పేరు పుత్ అనేది. పుత్ త్రా. ఏ వ్యక్తి అయినా సరే పాపాలు కానీ చేసినట్టయితే పడేటటువంటిది ఏదో ఒక విధమైనటువంటి నరకంలో వాడు చేసిన నేరం యొక్క స్థాయి, ఏ తీరు నేరం చేశాడో ఆ విభాగానికి సంబంధించి. అంచేత పుత్ త్రా. ఆ పుత్ అనే పేరు కలిగినటువంటి నరకంలోకి పడకుండా త్రా రక్షించేవాడెవరో అతన్ని పుత్రుడు అన్నారు. అంటే సంతానం లేనిటువంటి వాళ్ళందరూ కూడా ఆ నరకంలో పడతారు. ఆ నరకంలో పడకుండా ఉండేలా, పుత్ అనే పేరు కలిగిన నరకంలో పడకుండా ఉండేలా త్రా రక్షించి ఆ అమోఘమైనటువంటి అవకాశాన్ని మనకి కలగచేసినటువంటి వాడు కాబట్టి వీడిని పుత్రుడు అంటాం. ఆ పుత్రుడు కలగాలంటే ఏం చేయాలి? ఈ పుష్యమాసంలో వచ్చే శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి తిథి నాడు ఆ సంతానాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడైనటువంటి ఏ విష్ణువు ఉన్నాడో ఆ విష్ణువర్చనని, విష్ణువు యొక్క అర్చనని రోజంతా చేయాల్సి ఉంటుంది. అబో రోజంతా ఎక్కడ చేస్తాం, విసుగ్గా అనిపించదా? ఒక్కటి ఆలోచించండి. మనం అడిగేటటువంటిది సంతానం కోసం. ఆ సంతానం మనకి లభిస్తుందనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో సూర్యోదయకాలానికి ముందే లేచి స్నాన సంధ్యాదులన్నింటినీ ముగించి విష్ణు సహస్రనామాన్ని ముమ్మారు ఆ ఇంట్లో ఉన్న దైవ మందిరం ముందే చదివేలా చూసుకుని, ఆ తరువాత రోజంతా ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ విష్ణు సహస్రనామాన్నే నోట మననం చేస్తూ కానీ ఉన్నట్లయితే పుత్రదా ఏకాదశి, పుత్రుల్ని ఇచ్చేటటువంటి ఏకాదశిలో పగటి తిథిని మీరు చక్కగా నిర్వహించినట్లు. ఈ రోజంతా మరణం చేశాక సాయంత్రానికి బాగా అలసిపోతారు కాబట్టి రాత్రి ఏమీ చేయకండి. మరునాడు మళ్ళీ పొద్దున్నే లేచి ఈ పుత్రదా ఏకాదశికి మరునాడు ద్వాదశి వస్తుంది కాబట్టి ఆ రోజున మళ్ళీ ముమ్మారు విష్ణు సహస్రనామాన్ని పఠించి ఆ ఆహారాన్ని దైవానికి నివేదన చేసి ఆ నివేదింపబడ్డ ఆహారాన్ని ద్వాదశి తిథి నాడు కానీ స్వీకరించినట్లయితే పుత్రదా ఏకాదశి, పుత్తనే పేరు కలిగిన నరకంలో పడకుండా ఉండేలా నిన్ను రక్షిస్తూ ఒక సంతానం కలుగుతుంది అని ఋషులు చెప్పారు. ఈ లోకంలో ఈ రోజుల్లో ఎవడైనా ఇది చేస్తే ఆ లాభం, అది చేస్తే ఈ లాభం అని చెప్తే ఏదైనా నమ్మకూడని అవకాశం ఉండొచ్చు. ఎందుకని వాడేదో ప్రయోజనాన్ని ఆశించి చెప్తున్నాడు కాబట్టి, సహజంగా చెప్తూ ఉంటారు కాబట్టి. కానీ ఋషులైనటువంటి వాళ్ళకి మనకి సంతానం కలిగితే ఎంత, కలక్కపోతే ఎంత, వాళ్ళకి ఏం ప్రయోజనం? వాళ్లే అసలు పిల్లల్ని కనకుండా ఉందాం అనుకునే స్థాయిలో విష్ణువుని ఆరాధించేటటువంటి వాళ్ళు అవుతూ ఉంటే మనకి పిల్లాడు కలిగితే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా, లాభం ఉందా? నిస్వార్థంగా, అంటే ఏ విధమైన స్వార్థభావము లేకుండా ఇలా చేయవయ్యా ఈ రోజున పుత్రుడు ఖచ్చితంగా కలిగే అవకాశం ఉండేటటువంటి ఏకాదశిదని చెప్పి గుర్తు చేసి మన చేత చేయిస్తూ ఇలా చేయిస్తున్నారంటే ఋషులు ఎంత గొప్పవాళ్ళు. కాబట్టి ఈ రోజంతా మననం చేసుకుంటూ ఉండాల్సిన మంత్రం పుత్రుడిని ఇచ్చేటటువంటి ఏ విష్ణువు ఉన్నాడో ఆ విష్ణువుకి నమస్కారము అనే అర్థం వచ్చే మంత్రాన్ని మనం చదువుకోవాలి. ఏమని? పుత్రదాయ నమః, పుత్రదాయ నమః, పుత్రదాయ నమః. పుత్రాన్ దదాతి పుత్రద, పుత్రుల్ని దదాతి అనుగ్రహించేవాడెవరో ఆయన పుత్రదుడు. అటువంటి పుత్రుడికి నమస్కారం. పుత్రదాయ నమః. పుత్రుడంటే మగవాళ్ళని మాత్రమే అనుకోకూడదు. పుత్రస్య పుత్రీచ పుత్రవు. అంచేత ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా ఒకటే. పూర్వం రోజుల్లో ఎక్కడా ఆ విధమైన భేదభావమే లేదు. ఈవేళ భేదభావం లేదు అనుకుంటూ భేదభావంతో ఉంటున్నారు. మనసు, మాట, క్రియ వేరు కాబట్టి పుత్రదాయ నమః. సంతానాన్ని ఇచ్చేటటువంటి ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆయనకి నమస్కారం అనే అభిప్రాయంతో పుత్రదాయ నమః, పుత్రదాయ నమః అని రోజంతా పారాయణం చేస్తూ రేపటి రోజున 9 గంటలలోగా పారణాన్ని, అంటే పవిత్ర భోజనాన్ని ముందు ఆయనకి నైవేద్యాన్ని పెట్టి స్వీకరిస్తే సంతానం కలిగేందుకు తగిన అర్హతని మనం పొందగలుగుతాం. కాబట్టి మననం చేసుకోవాల్సిన రోజంతా చేసుకోవాల్సిన మంత్రం పుత్రదాయ నమః,
పుత్రదాయ నమః. స్వస్తి.